చిచ్చి చిచ్చి వాడి పళ్ళ బోరింగ్ వేసే డ్రిల్లా 32 పళ్ళు పెర్ఫెక్ట్ గా దించేశాడు. చాలా కష్టం. మీ దగ్గర బంధువులకి ఫ్రెండ్స్ కి కబురెట్టండి. దేనికి? చివరి చూపులకి. అమ్మా ఇంట్లో ఘంటసాల భగవద్గీత క్యాసెట్ ఉందా? దేనికి? శవం పక్కన అది ఉంటే వచ్చే బంధువులకి ఏడుపు పొంగుకు వచ్చేస్తానమాట. అట్మాస్ఫియర్ కూడా చాలా క్లాసిక్ గా ఉంటుంది. ఏంటయ్యా బాబు నువ్వు చెప్పేది? భౌ భౌ కాటుకు మందు ఉంది. బుస్ బుస్ కాటుకు మందు ఉంది. మనిషి కాటుకి మందు లేదు. ఎందుకంటే నేను కరిచినోడు పాన్ తినొచ్చు, పాన్ పరాగ్ తినొచ్చు, గంజాయి తాగొచ్చు, హెరాయిన్ తినొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు. అది ఆడు ఒంట్లోంచి పంటలోంచి నీ ఒంట్లోకి రావచ్చు, నువ్వు పైకి పోవచ్చు. ఏంటండి ఏంటా మాటలు? భయపెట్టి చంపుతారా ఏంటి? రండి మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆగండి. మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఏ డైలాగులు చెప్తాడు, కానీ నేను చెప్పను. ఎందుకని? నా దగ్గర మందు ఉంది కాబట్టి. నిజంగానా? అవును, కాకపోతే కాస్త ఖరీదు ఎక్కువ. అరే డబ్బు గురించి వరీ లేదయ్యా. అయితే ఓకే. అదేంటి నాకివ్వకుండా మందు మీరు తాగుతున్నారు? నువ్వు తాగు. థ్యాంక్స్. ఇది బ్రాండీ కదా? కాదని నువ్వేమన్నా చెప్పావమ్మా? మరి కాదు, టానిక్ బాటిల్ బ్రాండీ ఏంటని. ఇది హాస్పిటల్ అండి. పేషెంట్స్ కి డౌట్ రాకుండా టానిక్ టచ్ ఇచ్చాను. కావాలంటే నువ్వు సోడా కలుపు తాగు. అరే ఇది సెలైన్ బాటిల్ కదా? సోడా సెలైన్ టచ్ ఇచ్చా. అసలు ఇవన్నీ తాగడం ఎందుకని? నాకు ధైర్యానికి, నీకు మత్తుకి. ఈ చెయ్యంతా కోసి మళ్ళీ కొట్టాలి కదా. అమ్మా మీ ఆయన చెయ్యి ఎత్తి పట్టుకోండి. ఆవిడ మీ ఆవిడే, అందుకే చెప్పాను పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. ఇదేమిటి ముందు కొట్టకుండానే మత్తులోకి జారిపోయాడు? ఓహో నల్లకే కిక్కిందన్నమాట. గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. అయిపోయింది. ఇదేంటి ఈవిడికి కూడా కిక్కిందా? అమ్మా అమ్మా ఇంక మీ వారిని లేపుపోవచ్చు. రండి బిల్లు ఇస్తాను, టిప్ ఇద్దరు కానీ, డబ్బులు ఇద్దరు కానీ. కూర్చో కూర్చో. ఏటి గారమ్మా, ఏటి మళ్ళీ సినిమాకి వెళ్ళాడా? అవునయ్యా, ఎంతసేపు ఏదో బురక ఎక్కడో లేదు, బడికి ఎగరవ పెడుతున్నాడు ఎదవని. ఏరా యథా సన్నాసి, బొత్తుగా భయం భక్తి లేకుండా పోతుంది. ఇదిగో బెత్తవరం అమ్మాయితో పెళ్లి చేయబడ్డావా? నవ్వెట్రా ఎదో కానీ మ్యాటర్ అంటే భయం లేకుండాను. అలా భయం లేకపోతే బడికి ఎగరవం పెడుతున్నావు. అయ్యోరు ఇదిగో పట్టుకోండి, వదిలితే ఏదో పారిపోతాడు. లంగొట్టు ఊడిపోయేదాకా పరిగెత్తిస్తాడు ఎదవా. అదైనా వేసుకోరమ్మా. ఏటి తవరు వేసుకోరా? నాకు అసలే సిగ్గు. చెప్పడానికే వేసుకోవడానికా? అవన్నీ నీకెందుకమ్మా, నువ్వు వెళితే నేను చూసుకుంటాను వీడి సంగతి. ఏటో మాయిదరగోలని వేధమా వెళ్ళి కూర్చోరా. ఇదంతా దీపంగా వచ్చింది, వెళ్ళి కూర్చో. వీడికి ఇంకేం పని లేదు, నాలంగోటే కావాల్సి వచ్చింది. ఎరా మీ అమ్మ బాగా తన్నిందా? మాస్టర్ అండి వీళ్ళిద్దరు నన్ను ఏడిపిస్తున్నారు. రే మీరు పెద్ద బుద్ధిమంది లేట్రా, వాడిని ఎక్కిరిస్తున్నారు. నువ్వు లేవరా. ఎవరస్టు ఎక్కింది ఎవరు? ఎంతో ధైర్యవంతుడు సార్. ధైర్యవంతుడు చేయబడి కూర్చో. రే నువ్వు లేరా. తాజ్ మహల్ ఎక్కడుంది? అది 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 వంగ వంగుంట కనిపిస్తుందా సార్? అది కనిపిస్తుంది. రే నువ్వు లేరా. తాజ్ మహల్ ఎక్కడుంది? తాజ్ మహల్ ఆగ్రాలో ఉన్నది. దాన్ని కట్టించిన వాడు షాజహాన్. అతని భార్య పేరు ముంతాజ్. ఆమె మీద ప్రేమతో తాజ్ మహల్ కట్టించెను. కరెక్ట్ గా చెప్పేశాడు వీడు. వేదావకి అల్లరితో పాటు తెలుగు కూడా అబ్బింది, అందుకే వెళ్ళలేకపోతున్నాను. కూర్చో. నమస్కారం మాస్టర్. నమస్కారం నమస్కారం. మంచి ముహూర్తానికే తీసుకొచ్చారు. ఒరే ఈ అమ్మాయి పేరు ధనలక్ష్మి. ఈ రోజు నుంచి మీతో పాటే చదువుకోబోతోందిరా. రామచంద్రాపురం నుంచి మనూరు స్కూల్లో చేరడానికి వచ్చింది. వెళ్ళి చాక్లెట్లు ఇయ్యమ్మా. ముందు మాస్టర్ గారికి ఇయ్యమ్మా. పర్వాలేదమ్మా పర్వాలేదు. సరే మాస్టర్ గారి కాళ్ళకి నమస్కారం చేసి వారి ఆశీర్వాదం తీసుకోమ్మా. మాస్టర్ కి భలే ఛాన్స్ దొరికిందిరా. ఏట్రా నవ్వు? నా మొహం చూస్తే నవ్వు వస్తుంది ఏమిట్రా? తాట తీసేస్తాను వెదవల్లారా. అమ్మా నువ్వు వెళ్ళి చాక్లెట్లు ఇయ్యమ్మా. నమస్కారం స్వామి. సర్వవాంఛా ప్రాప్తిరస్తు. అమ్మని
నిన్న రాత్రి తపస్సమాధిలో భగవంతుడితో నీ విషయమై చర్చించటం తన సృష్టిలో ఏది నిరుపయోగంగా ఉండరాదని నాతో తెలిపారు. తని చీమ నుంచి గున్న ఏనుగు వరకు, ప్రతి పాప నుంచి పండు ముసలి వరకు అన్నిటికీ ఏదో ఒక ప్రయోజనం ఉంది ఉంది అని నాతో నొక్కి నుడిగారు. అంటే స్వామి అంటే మానవ జీవితం వృధా కావడం విషాదకరమని నాతో వక్కానించారు. అందులో నిండు వయస్సులు పండు వెన్నెలలో ఉండవలసిన జీవితం ఎండిన మోడుల్లా ఉండడం మరింత విషాదకరమని తనే దుఃఖించాడు. బాల, నీ మనసులో వాంఛలున్నాయి, నీలో పరిపూర్ణమైన స్త్రీత్వం ఉంది, అది పైకి పొంగుతోంది. అవునా? నువ్వు బ్రతుకును మదించాలి, వయసును మంత్రించాలి, సౌఖ్యాన్ని చవిచూడాలి, ప్రకృతికి న్యాయం చేకూర్చాలి. నిర్భయమా మామా కాలేజీ కొత్త పేరు ఎలా ఉంది? సూపర్ రా. రాత్రి సగం సినిమాలో లేచిపోయావేంటి? టైడ్ అయిపోయాను. నన్ను చూస్తే నీకేమైనా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు. నేను రాజేష్ వదిలేశాను. కానీ నేను హేమన్ పికప్ చేశానే. నా కోసం ఇంత ఖర్చు పెట్టావు, ఇంకా నమ్మకం రాలేదా? నమ్మకం వచ్చింది కానీ ఇంకా ఎంత ఖర్చు పెట్టాలరా అని భయంగా ఉంది. నువ్వు డ్యూటీలో పడి నన్ను మర్చిపోకు. బాయ్. వెళ్ళిపోతున్నారే. వీళ్ళని మాయ చేసి గండిపేటలో మజా చేద్దామని స్లీవ్లెస్ వేసుకొస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఉమా, నీకు అటెండెన్స్ అస్సలు లేదమ్మా. 500 తీసేస్తా. అలాగే. బాబు రాజుబాబు, ఎకనామిక్స్ పేపర్ తన్నింది బాబు. వెళ్ళి ప్రొఫెసర్ సత్యబాబుని కలు. ఓకే. హే కపిల్, హాయ్. హాయ్. పోలీసుల దగ్గర భలే ఎస్కేప్ అయ్యావే. సరే, ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? పెళ్లి చేసుకోవా? ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను, ఎక్కడ దొరకట్లేదు. ఏ, నేను నీకు హోమ్లీ ఫిగర్ లా కనిపించట్లేదా? నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా. రూమ్లీ అంటే? రూములు బుక్ చేసే వాళ్ళకి చెప్తాను. వాట్? ఏంట్రా చింపు, నేను వైన్ షాప్ కి రాలేదా? అదా నిన్న మా లవర్ తో సినిమాకి వెళ్ళానులే. నువ్వు లవ్ చేస్తున్నావా? ఇక్కడ పట్టారా? ఇంటర్నెట్ చాట్ లో పెట్టా. అడవులో కుందేళ్ళని పట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎవరా అమ్మాయి? చాలా పెద్ద ఫ్యామిలీలే. పెద్ద ఫ్యామిలీయా? అంటే ఈ సైజ్ ఉంటదా? అందుకే నేను కాలేజ్ కి రావట్లా. ఆమె నూరికెళ్ళి ఎందుకు గడిపిస్తారా? సిమ్రన్ లా ఉందిగా. ఆ సీడీ ఇవ్వవే, నాకు చాలా టెన్షన్ గా ఉంది. హే, ఈ లైట్ కి నేను చూడాలి. ఆగవే, ఈ ఫోటోలో కోతిలా ఉన్నాడే. అవునియా? ఇదిగో ఈ ఫోటో చూడు. బాగున్నాడా? నా బాయ్ ఫ్రెండ్ కి కుంఫు, కరాటే, జూడో, స్నేక్ ఫైట్, మంకీ ఫైట్ అన్నీ తెలుసు. అందుకని వాడిని అందరూ చింపు అని ముద్దుగా పిలుస్తారు. కరెక్ట్ పేరే. చూడడానికి చింపంజిలానే ఉన్నాడు. లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడినే సిన్సియర్ గా ప్రేమిస్తున్నానే. వాడికి నేను గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ఐడియా చెప్పండి. నీ ఇన్షియల్ ఉన్న ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇవ్వు. హాయ్. సూపర్ ఐడియా రా. నువ్వు చెప్పినట్లే రింగ్ కొనిస్తాను. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకోండి. నాకు మన జువాలజీ లెక్చర్ సరళ మేడం కావాలి. ఓకే. ఫస్ట్ ఇయర్ లో క్వైట్ గా రావాల్సింది పోయి వెయిట్ గా కార్లో వచ్చేసా. ఎవరే ఆ పోలీస్? మీ మావయ్య? కాదు, అన్నయ్య. నీ వల్ల మా జొల్లు పార్టీలందరూ ఎస్కేప్. ఈవినింగ్ నీకు బస్ రూట్ నేను చూపిస్తాను. ఇక నుంచి నువ్వు నాతోనే రావాలి. నమస్కారం. చేతులు పుంటే వెళ్తున్నారు ఎక్కడికండి? టైర్ కొనడానికి. ఏ టైరు? కార్ టైరా? లారీ టైర్? కార్ టైరా? ఎంత ఉంటుంది? 3000 ఉంటుంది. 3000? 1500కి ఇష్టం తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలో చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా? ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ బీచ్ నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే, వెళ్ళండి. పట్ట పగలు దొంగతనం నా కంట పడ్డావురా. ఇక నిన్ను వదిలిపెట్టను. నాకు ఇష్టం టైరా. ఎవడ్రా నువ్వు? పోలీసు పట్టుకుని ఎవడ్రా నువ్వు అంటావా?
ముందు స్టేషన్ నడు. అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంటా, నేను అంటాను. ముందు స్టేషన్ నడు. నువ్వంటావేమిట్రా? ఏమన్నా ఉంటే అక్కడ చెప్పుకో. నడు స్టేషన్ నడు ముందు. స్టేషన్ వచ్చి నేను చెప్పుకున్నావేంట్రా? అనవసరంగా మాట్లాడి టెన్షన్ తెప్పించొద్దు. స్టేషన్ నడు. నడవరా నువ్వు స్టేషన్ నడు. అయ్యా నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏంటండి, మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పాయా? సార్ మీ ముందు నేను కూర్చోటమా? తప్పు కదా అయ్యారు, నేను కూర్చోలేను. కూర్చుని చెప్పు. నేను కూర్చోయ్యారు, నేను ఇక్కడ కూర్చొని వస్తాను, అక్కడ కూర్చోండి అయ్యారు. ఏమి వినయం, ఏమి విధేయత. దీని మీద కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పవయ్యా, అసలు ఏం జరిగింది? సార్ మీరు చిన్నప్పుడు టైలెట్ ఆడుకునేవారండి? సైకిల్ టైర్ వడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తోంది. టైలెట్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ కా? అవునండి, ఎందుకంటే నాకు బాల్య స్మృతులు గుర్తొచ్చి టైలెట్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మై. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాట ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కళ్ళారా చూసి అరెస్ట్ చేశారు. ఏమయ్యా, దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్. ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే సార్. ఒక దొంగ మాట విని పోలీస్ మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వాడు వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తాడు కదా సార్. కంప్లైంట్ ఇవ్వనప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా టైర్ తీసుకెళ్ళొచ్చండి. నాకు కూడా బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒకవేళ నేను అడ్డుపడతాడేమో, అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. బోడా ఏంట లుక్కు ఇరగదీస్తా. డైరెక్టర్ రే డైరెక్టరా నీకున్నా నువ్వు తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచిస్తున్నావా? ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచించడం లేదురా, ఎందుకు సక్సెస్ కాలేదబ్బా అని ఆలోచిస్తున్నా. ఓకే 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 జరిగిందేదో జరిగిపోయింది. ఈసారి నేను తీయబోయే సినిమా ఎంటైర్ నేషన్ ని, అంటే జాతిని షేక్ అయ్యేటట్టు తీస్తాను. ఏంటి నువ్వు షేక్ చేసేది? ఆ ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చాడంటే నీకు నాకు షేక్ అయిపోద్ది. పిచ్చోడా, అపజయానికి భయపడి పారిపోకూడదురా, జయం కోసం ఎదురొడ్డి పోరాడాలి. ఏంటి నువ్వు పోరాడేది? ఒరే బాబు నీకు దండం పెడతాను, ఈ కళవంగాన్ని సినిమా ఫీల్డ్ ని వదిలేరా. వాటి మానాన్ని అవి బతుకుతాయి. మన సొత్తూరుకి వెళ్ళిపోయి చిన్న అర్బన్ బ్యాంక్ పెట్టుకుని బతుకుతారా రాజాల్లాగా. పిరికి మందు పోయొద్దు. అనుకున్నంత అయింది. వెరీ గుడ్ టైటిల్. అనుకున్నదంతా అయింది. నేను నెక్స్ట్ తీయబోయే సినిమాకి ఈ టైటిల్ ఖరారు చేస్తాను. టైటిల్ కాదు, ఆ ప్రొడ్యూసర్ నిన్ను చెప్పడానికి మనిషి వస్తున్నాడు. ఏడిచాడు. అమ్మో రే, ఇప్పుడు ఎలా రా? ఐడియా, పని చేద్దాం. వాడు చెప్పక ముందు నువ్వే చచ్చిపో. అరే నన్ను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోమంటావురా? నా వల్ల కాదురా, నాకు భయం. చచ్చిపోయినట్టు నటించు, వాడు రాగానే నీకు మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుని చెప్తాను. ఆ 2 బూతులు తిట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు బతిపోతావు. అంతేనంటావా? చచ్చిపో. ఎక్కడరా మీ డైరెక్టరు? లేపరావండి. ఆయన లేపక్కలేదండి. ఏమైంది? ఆయనే లేచిపోయాడు. మీకు జరిగిన నష్టానికి మొఖం చూపించుకోలేక కోట్ర పురుగుల మంది తాగి చచ్చిపోయాడు. ఇప్పుడు అర్థమైందన్న, ఆడు డైరెక్టర్ గారు పత్తి రైతు, అందుకే పురుగుల మంది తాగినాడే. చచ్చిపోయి బతికిపోయాడు నా. అయినా వదిలిపెట్టకూడదు, శవం మంది. శవాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకోమంటావా? అది కాదన్నా, ఏంట్రా శివనాగేశ్వర గారు సినిమా తెస్తున్నారు. ఏంట్రా వాళ్ళ సినిమాలో కొండ మించి సముద్రంలోకి శవాన్ని పడేసే సీన్ ఉంటుందంట. వాళ్ళకి ఈ శవాన్ని అమ్మేస్తే సరి, మనకి 4 డబ్బులన్నా వస్తాయి. ఏదో బాగానే ఉన్నట్టుందే.
శవాలు అమ్ముకుంటే పోయిన దయ్యాలై పీక్కు తింటారు. ఇంకో ఐడియా అన్న. ఏంటి? రాజకీయాల్లో శవ రాజకీయం లాగా సినిమా ఫీల్డ్ లో కూడా శవంతో రాజకీయం చేస్తే ఈ శవాన్ని మన సినిమా ఆడే హాలు ముందు పెట్టి ఈ సినిమా కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప కళాకారుడు ఒక్క టికెట్ కొని ఈయన ఆత్మకి శాంతి చేకూర్చండి అని ప్రకటన ఇస్తే సింపతి కొద్ది జనం చూస్తారు, కలెక్షన్లు పెరుగుతాయి. అలాంటి ఐడియా ఇచ్చినందుకురా షాలిమార్ థియేటర్ కు ఫోన్ కొట్టా. అట్టగే అన్నా. అగ్గిపెట్టి కోసం కిందికి వెళ్తే అక్కేమో పాత బాగి తీరుసా పిండి రూపుతావంది. పిండి రూపి అప్పు తీర్చొచ్చా. ఇలా ఎంతకాలం పిండి రూపాలో నా జీవితం మొత్తం. ఐఎమ్ శిరీష, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాను. హాయ్ 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 మిలీనియం. అందరూ మేడ మీదకి చేరారు దమ్ము కొట్టడానికా? మీరెలా కనిపెట్టారు? నలుగురు కుర్రాళ్ళు ఒక చోట చేరారంటే దమ్ము కొట్టడానికైనా అయి ఉండాలి, లేదా బీట్ కొట్టడానికైనా అయి ఉండాలి. పిండి రూపడానికి కూడా అయి ఉండొచ్చు కదరా. ఏంటి మీరు చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారు. మీ అక్కయ్య గారు ఇంత ఫ్రీగా ఉండరే, నోట్లోంచి మాట ఎవడి పడదు. తను కొంచెం రిజర్వ్ టైప్, కానీ పెద్ద అందగత్తెనని గర్వం. ఎప్పుడు అద్దం ముందు కూర్చొని మురిసిపోతూ ఉంటుంది. అంతెందుకు కుర్రాళ్ళంతా పోకిరి వెతవాలనుకుంటుంది. చచ్చా, ఆ అమ్మాయిని చూస్తే అలా అనిపించదే, చాలా హోమ్లీగా ఉంటుంది. హలో, నేను ఆమె సిస్టర్ని. మా అక్క గురించి నేను అబద్ధం చెప్తానా? ప్రామిస్. సరే వదిలేయండి, దాని సంగతి మనకెందుకు. ఎటో దానికి సంబంధాలు చూస్తున్నారు. వీలైనంత త్వరలో పెళ్లి కూడా చేసేస్తారు. ఎనీవే, నైస్ టు మీట్ యూ. మనం అందరం అప్పుడప్పుడు కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్. బాయ్ మిలీనియం. మీకెవరికి తెలియకుండానే బ్యాంక్ లో వస్తువులని పోతున్నాయా? మాట్లాడరా సుబ్బారావు గారు. అది కదమ్మా. నాకేం చెప్పొద్దు. వైట్ పేపర్స్, గుండు సూదులు ఒకటి కాదు, బ్యాంక్ లో ఉన్న స్టేషనరీ సామాన్ అంతా మీకు తెలియకుండానే మాయమవుతున్నాయా? ఏం జరుపుతాం? బ్యాంక్ తోడు నాకేం తెలియదు. నోర్మోయ్. దొంగతనం చేసే వాళ్ళకన్నా ముష్టి వాళ్ళంటేనే నాకు చాలా గౌరవం. అసలు దొంగతనం అంటే పరమ అసహ్యం. ఇలాంటి చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళని వరుసగా నిలబెట్టి షూట్ చేయాలి. ఆగండి. ఆగేది చూస్తారేం? పోలీసులకి ఫోన్ చేయండి. పోలీసులకి ఎందుకు, మనమే నాలుగు తగిలిద్దాం. తొందరపడకండి, నా మాట వినండి. ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈ ముసలోడు ఈ బొడ్డోడు మా కొట్లో దొంగతనం చేశారు. ఏదో కాఫీ పొడి కొనడానికి వచ్చినట్టు నటించి ఈ సామాన్లన్నీ దోచుకొని పారిపోతున్నారు. చూస్తారే నాకు. ఆగండి 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 ఆగండి. మీరు వీళ్ళిద్దరిని అపార్థం చేసుకున్నారు. ఈయనెవరో కాదు, మా మామయ్య. వీళ్ళిద్దరికీ నిద్రలో నడిచే అలవాటు ఉంది. నిద్రలో నడిచే అలవాట? అవును. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ మధ్య ఈ అలవాటుతోనే ఒక అతన్ని కత్తితో పొడిచేశారు. అయితే మనం చాలా అదృష్టవంతులం. చాలా అదృష్టవంతులు. కావాలంటే చూడండి. బాలచంద్ర, ఇక్కడున్నావేంట్రా? చూసారా? అది అది సరే, నిద్రలో నడిచారు, బాగానే ఉంది. మరి మేమంతా తరుముతుంటే పరిగెత్తారు. మొదట నడవడం అలవాటైంది, తర్వాత పరిగెత్తడం అలవాటైంది. చూడండి, వాళ్ళు తెలియకుండా చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి. వాళ్ళ వల్ల నష్టం జరిగింది కదా, పరిహారం నేను ఇచ్చేస్తాను. పర్వాలేదులే బాబు, ఏదో జబ్బు మనిషి అంటున్నారు కదా, ఇకనైనా జాగ్రత్తగా చూసుకోండి. ఒరే రండిరా, పోదాం. పదండ్రా. మీరు వెళ్ళండి. ఏంటో లక్ష్మి, అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ రౌడీ విధవులు పగబట్టి ఏం చేసినా చేస్తారు. నేను తినేది నా సుఖం కోసం గానీ ఇలా దెబ్బలు తిని కష్టాలు కొని తెచ్చుకోవడం కోసం కాదు. ఏంటి గొంగురేనా? మాంసం వేస్తుండు, తొందరగా తినేసి మన ఊరు వెళ్ళిపోదాం. భలేవారేనండి, కష్టాల్లో ఆదుకోపోతే ఆయన వాళ్ళని చెప్పుకోవడం ఎందుకు? కష్టాలు నా ఒంటికి పడవు లక్ష్మి, నీకు తెలుసుగా. మధుబాబునాడా? వచ్చాడు, వచ్చేసింది కష్టం. ఇంకా మన పని అవుట్. తమ్ముడు లేడండి, బయటికి వెళ్ళాడు. సరే, బయటే కలుసుకుంటాను. తమ్ముడికి నేను ఫ్రెండ్ని, మీరే కంగారు పడకండి. తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే వేసేస్తా. ఏం బావా,
అలా నాతో బయటకు వస్తావా? బావా ఎవరు బావా? బావ ఎవరు? నువ్వే బావా. మా మధుబాబుకు బావైతే నాకు కావేంటి? ఊరికే షికారుగా మార్కెట్కు పోయి కూల్ డ్రింక్ తాగుదాం. పద బావా. అలానే తీసుకెళ్ళి చావు కొట్టి చెవులు పోయావు కదా. సజా మస్తాన్గడి శత్రువు నేను. నా కోసమే మధుబాబు మస్తాన్గని కొట్టాడు. మనం బరంపురం. రా బావా రా. ఆయన రారు. ఆయనకి ఇలాంటివంటే పడవు. ఎందుకు సరిపడవు లక్ష్మి? బరంపురం అంటున్నాడు కదా, మంది గుణపురం. నీకేం భయం లేదు. అలా బావతో షికారు గెలుస్తా. పద బావా. దెబ్బ తేలిందా బావా? అబ్బే అస్సలు తగలేదు బావా. అమ్మో అయ్యి బాబాయ్, మనం ఇంత తినేసాం, ఇంత తాగేసాం. నా దగ్గర డబ్బులు లేవు బా. నీ దగ్గర డబ్బులు అన్నా బా? డబ్బులా? ఎవడు బావా మనల్ని డబ్బులు అడిగేది? ఈయనెవరో తెలుసా? మస్తాన్గడి మక్కిలు రగ్గొట్టి ఎమర్జెన్సీ వార్డులో పడేసిన మధుబాబుకి బావ. ఈ బావకి నేను బామ్మర్తిని. మేం తాగాం, తిన్నాం. డబ్బులు అడిగే దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? ఎవడరా దమ్ములున్నాడు? ఎవడైనా సరే డబ్బులు అడిగితే చంపేస్తానంతే. నువ్వు కూర్చోబో. మిమ్మల్ని డబ్బులు ఎవడు అడిగాడు బాబు? మీ మనసు రాజమందరం పూజ చేసుకోండి. ఇంటికి ఏమన్నా పార్సల్ కట్టమంటారా బాబు? ఓ అప్పగా బాబు గారు పార్సల్ కట్టరా. Gabba gabba hot, beep beep beep, da 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 low.